ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ తాలూకు ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది ఈ వీడియోలో. అలాగే మీకు తెలియని ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలైతే చెప్పబోతున్నాను. 1857లో జరిగిన ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ తాలూకు ఫోటోస్, అలాగే రెడ్ ఫోర్ట్‌లో ఉన్న మ్యూజియం తాలూకు ఫోటోస్ అయితే నేను చూపించబోతున్నాను. ప్రెజెంట్ నేను రెడ్ ఫోర్ట్ బయటైతే ఉన్నాను. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. సో, ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయి ఉండేది. సో, హాఫ్ అన్ అవర్ ముందు రావడం అయితే చాలా మంచిదయింది. అండ్ రైట్ సైడ్‌లో అయితే టికెట్ కౌంటర్ ఉంది. అలాగే టికెట్ కౌంటర్‌లో చాలా క్యూ అయితే ఉంది. సో, అందుకే నేను ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా! స్కానర్ ద్వారా అయితే నేను ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు. తాజ్‌మహల్ దగ్గర ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ ఆన్‌లైన్ సిస్టమ్ ఉంది. సో, సింపుల్‌గా అయితే మనం టికెట్ తీసేసుకోవచ్చు లైన్‌లో ఉండక్కర్లేకుండా. సో, టికెట్ అయితే ₹56 అయితే పడింది మ్యూజియంతో కలిపి. సో, ₹56 అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. అండ్ ఫారినర్స్‌కి టికెట్ రేట్ వచ్చేసి ₹500. సో, ఫారినర్స్‌కి ₹500 అంటే కొంచెం ఎక్కువనే నాకనిపిస్తుంది. సో, ఎందుకు ఫారినర్స్‌కి అలా అనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. సో, ఖచ్చితంగా ఆ విషయం గురించి మీకు వీడియో మధ్యలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న గేట్ వచ్చేసి ఢిల్లీ గేట్ అని అంటారు. సో, దాని నుంచి అయితే మనల్ని ఎంటర్ చేయనివ్వరు. వేరే గేట్ నుంచి అయితే పంపిస్తారు. అండ్ వాల్స్ ఇక్కడ చూడండి చాలా పెద్దవి. అంటే గోపురంలో కొంచెం వైడ్ యాంగిల్ వల్ల చిన్నవిలా అనిపించొచ్చు కానీ చాలా పెద్దవి. ఆగ్రా ఫోర్ట్ నచ్చిందా? రెడ్ ఫోర్ట్ నచ్చిందా? అనే విషయం కూడా మీకు వీడియో చివరిలో అయితే చెప్తాను. సో, రెడ్ ఫోర్ట్ మొత్తం చూసిన తర్వాత. ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న లోయలా కనిపిస్తుంది కదా! ఒకప్పుడు ఇదంతా వాటర్‌తో అయితే ఫిల్ అయ్యి ఉండేది. అంటే యమునా నది తాలూకా వాటర్ అయితే ఇది మొత్తం ఈ వాటర్ అంతా ఫిల్ అయ్యి ఉండేది కోట చుట్టూ కూడా. ఇప్పుడే నేను మెయిన్ పాయింట్‌కైతే రీచ్ అయ్యాను. సో, ప్రతి ఇయర్ ఇక్కడే ఆగస్ట్ 15థ్ రోజున ఇండిపెండెన్స్ డే రోజున ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడే నేషనల్ ఫ్లాగ్‌ని అయితే ఎగరేస్తారు. అలాగే ఇక్కడ మిలిటరీ పెర్ఫార్మెన్సెస్, అలాగే కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ ఇక్కడే జరుగుతాయి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 ఆగస్ట్ 15థ్‌న ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారైతే ఇక్కడ నేషనల్ ఫ్లాగ్‌ని ఎగరేశారు. సో, అక్కడి నుంచి ఇది ట్రెడిషన్‌గా మారింది. ఆ విషయం అయితే మనకు తెలిసిందే. రెడ్ ఫోర్ట్ బయట నుంచి అయితే చాలా బాగుంది. అలాగే ఈవినింగ్ అవ్వడం వల్ల సన్ తాలూకు రేస్ అయితే రెడ్ ఫోర్ట్ మీద పడి రెడ్ కలర్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే నేను కోట లోపలికైతే వెళ్ళబోతున్నాను. యాక్చువల్‌గా ఈ కోటని మొఘల్ చక్రవర్తి షాజహాన్ గారు 1639 మే 13థ్‌న అయితే స్టార్ట్ చేశారు. 1648 ఏప్రిల్ 6థ్‌న కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఈ ఎర్రకోటని కిలా-ఈ ముబారక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే రాజుల కుటుంబానికి నివాస స్థలంగా ఉండేది కాబట్టి దీవించబడ్డ కోట అని కూడా పిలిచేవారంట అప్పట్లో. సలీంగఢ్ కోట తాలూకా కన్‌స్ట్రక్షన్ అండ్ ప్లాన్ ఎలాగైతే ఉంటదో సేమ్ ఈ కోట తాలూకా కన్‌స్ట్రక్షన్ ప్లాన్ కూడా సిమిలర్‌గా అలానే ఉంటది. సో, యాక్చువల్‌గా ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్‌కి 9కే వెళ్ళాను. అలాగే ఇండియా గేట్‌కి కూడా వెళ్ళాను. లంచ్ చేసేసాక జంతర్ మంతర్‌కి అండ్ ఇప్పుడు రెడ్ ఫోర్ట్‌కి అయితే రీచ్ అయ్యాను. సో, టోటల్‌గా ఒకే రోజులో నేను 4 టూరిస్ట్ ప్లేస్‌లు అయితే కవర్ చేసుకొచ్చాను ఢిల్లీలో. ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఖచ్చితంగా చూసేయండి. రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి 2 గేట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఢిల్లీ గేట్, ఇంకోటి లాహోర్ గేట్. సో, ప్రెజెంట్ అయితే నేను లాహోర్ గేట్ లోపల నుంచి అయితే వెళ్తున్నాను. షాజహాన్ గారికి రెడ్ అండ్ వైట్ కలర్స్ మాత్రమే ఇష్టమంట. సో, అందుకే అతని ప్రతి బిల్డింగ్స్ కూడా మనం మాక్సిమం రెడ్ కలర్ అండ్ వైట్ కలర్సే చూస్తూ ఉంటాము. ఈ రెడ్ ఫోర్ట్ డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు ఉస్తాద్ అహ్మద్ లహోరీ. తాజ్‌మహల్ కూడా అతనే డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ అయితే చేశారు. ఈ లాహోర్ గేట్ లోపల నుంచి వెళ్ళిన తర్వాత మనకి చట్టా చౌక్ అనే ఒక మార్కెట్ అయితే వస్తది. అలాగే ఇక్కడ మీరు చూస్తే టాప్‌లో మనకి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అయితే కనిపిస్తూ ఉంటది ఇక్కడ. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు ఈ రెడ్ ఫోర్ట్‌లో 3000 కంటే ఎక్కువ మందే జనమైతే ఈ ఢిల్లీ కోటలో నివసించేవారంట. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత 1857లో మొదటి స్వతంత్ర యుద్ధం తర్వాత ఎర్రకోటలో అయితే బ్రిటిషర్స్ చాలా మొఘల్ కట్టడాలనైతే పగలగొట్టేశారు. వాళ్ళు బ్రిటిషర్స్ ఓన్‌గా బిల్డింగ్స్ కట్టించుకున్నారు. అలాగే బ్రిటిషర్స్ వాళ్ళ సైనిక శిబిరముగా, అలాగే సైన్యం యొక్క కేంద్ర స్థావరంగా కూడా వాడారు ఈ రెడ్ ఫోర్ట్‌ని. స్వతంత్రం తర్వాత 2003వ సంవత్సరం వరకు భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది ఈ రెడ్ ఫోర్టు. 2003 డిసెంబర్‌లో భారత సైన్యం ఈ కోటని భారత పర్యాటక అధికారులకు అప్పగించారు. అలాగే రెడ్ ఫోర్ట్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా గుర్తించబడింది. ఇప్పుడైతే నేను లాహోర్ గేట్ లోపల నుంచి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా ఒక మార్కెట్‌లా అనిపిస్తుంది గదా! సో, దీన్ని చట్టా చౌక్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి లేడీస్‌కి అలాగే చిల్డ్రన్‌కి సంబంధించిన ప్రతి ఐటెమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ జెంట్స్‌కి సంబంధించినవి మాత్రం ఏమీ ఉండవు. ఒక కీ చైన్స్ లాంటివి మాత్రమే ఉంటాయి. ఇక్కడ రేట్ కూడా చాలా హై రేట్‌లో ఉంటాయి. ₹1000 లోపైతే ఏమి ఉండవు. బట్ క్వాలిటీ మాత్రం చాలా బావుంటాయి. ఎక్కడ చూడని ఐటెమ్సే మాక్సిమం రేర్‌గా ఉన్న ఐటెమ్సే ఇక్కడ పెడుతూ ఉంటారు.
సో అప్పట్లో కూడా రాజుల కాలంలో కూడా ఇది మార్కెట్ లానే ఉండేదంట. సో అప్పటి నుంచి ఇది అలా ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు దాకా. బహుశా ఈ మార్కెట్‌లో చాలా ఎక్కువ రేట్ ఉండడం వల్లనేమో ఎవరు కూడా చూస్తున్నారు గానీ ఎవరు కొనడం లేదు. సో నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ ఎదురుగా మీరు చూసినట్టయితే అక్కడ కూడా ఇదంతా మార్కెట్టే. సో చివరిదాకా మార్కెట్ ఉంటది. చాలా పెద్దది. ఈ రెడ్ ఫోర్ట్‌లో మొఘల్ ఎంపరర్స్ కట్టించిన బిల్డింగ్స్‌ని బ్రిటిషర్సే సగం పగలగొట్టేశారు. అదే కాకుండా 2000 డిసెంబర్‌లో లష్కర్-ఎ-తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థ ఈ రెడ్ ఫోర్ట్‌పై దాడి చేశారు. సో అప్పుడు కూడా ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు, ఒక ఇండియన్ చనిపోయారు. సో దానివల్ల రెడ్ ఫోర్ట్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. లేదంటే రెడ్ ఫోర్ట్ ఇంకా చాలా బాగుండేది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పైన టాప్‌లో ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. రెడ్ ఫోర్ట్‌లో చాలా మ్యూజియమ్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఒక 2 ఇంపార్టెంట్ మ్యూజియమ్స్‌కి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాను. అవేంటంటే 1857 ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మ్యూజియం, ఇంకోటి స్వతంత్ర సంగ్రామ్ మ్యూజియం. ఈ చట్టా చౌక్ మార్కెట్ దాటిన వెంటనే ఎదురుగా మనకి నౌబత్ ఖానా అనే ఒక ముఘల్ బిల్డింగ్ అయితే ఉంటది. అలాగే లెఫ్ట్ సైడ్‌లో బ్రిటిషర్స్ కట్టించిన బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లోనే ప్రెజెంట్ 1857 ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మ్యూజియం అయితే ఉంది. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫోటోస్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మ్యూజియంలో మనకి ఫోన్స్ అయితే అలౌ చేస్తారు. ఫోటోస్ అయితే తీసుకోవచ్చు, పర్వాలేదు. 1857లో స్వతంత్రం కోసం జరిగిన మొదటి యుద్ధంలో మన ఇండియన్స్ అలాగే బ్రిటిషర్స్ యూజ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్‌వి అయితే ఫోటోస్ అయితే తీశాను. సో అవైతే ఒకసారి చూడండి. లాహోర్ గేట్ దాటిన వెంటనే చట్టా చౌక్ మార్కెట్ అయితే వస్తది. ఆ చట్టా చౌక్ మార్కెట్ దాటిన వెంటనే ఎదురుగా మనకి నౌబత్ ఖానా అనే ఒక బిల్డింగ్ కనిపిస్తదని చెప్పాను కదా! సో అది ఇదే. నౌబత్ ఖానా అంటే వెయిటింగ్ హాల్ అని అర్థం. అలాగే నక్కర్ ఖానా అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే డ్రమ్ హౌస్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ బిల్డింగ్‌లో అప్పుడు మొఘల్ రాజులు ఉండే కాలంలో ప్రతిరోజు మ్యూజిక్ అయితే ప్లే చేసేవారు ఈ పర్టిక్యులర్ బిల్డింగ్ నుంచి. ఈ బిల్డింగ్ లోపల నుంచి అయితే వెళ్ళనివ్వట్లేదు. సో పక్క నుంచే పంపిస్తున్నారు. అలాగే ఈ నౌబత్ ఖానా బిల్డింగ్ తాలూకు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది. అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అలాగే నౌబత్ ఖానాకి ఎదురుగా అంటే ఆపోజిట్‌లో దివాన్-ఐ-ఆమ్ అనే ఒక బిల్డింగ్ అయితే ఉంటది. దివాన్-ఐ-ఆమ్ అంటే సామాన్య ప్రజలకు రాజు దర్శనమిచ్చే ఒక ప్రాంగణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజు కూర్చొని సామాన్య ప్రజలకు దర్శనం ఇవ్వడం కోసం లెఫ్ట్ సైడ్‌లో ఒక సింహాసనం అయితే తయారు చేశారు. ఈ బిల్డింగ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటది. ఆగ్రా ఫోర్ట్, రెడ్ ఫోర్ట్ 2 కూడా షాజహాన్ గారే కట్టించారు. రెడ్ శాండ్‌స్టోన్, వైట్ మార్బులే మొత్తం యూజ్ చేశారు రెండిటికి కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా! సో అదే నౌబత్ ఖానా. నేనిప్పుడు ప్రెజెంట్ ఉన్నది దివాన్-ఐ-ఆమ్ దగ్గర అయితే ఉన్నాను. ఫైనల్‌గా రెడ్ ఫోర్ట్ నచ్చిందా? ఆగ్రా ఫోర్ట్ నచ్చిందా? అంటే ఆగ్రా ఫోర్ట్ లోపలైతే చాలా బాగుంటది. ఎందుకంటే అప్పటినుంచి ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు బిల్డింగ్ అయితే. బట్ రెడ్ ఫోర్ట్ మాత్రం బ్రిటిషర్స్ చాలా వరకు డ్యామేజ్ చేసేశారు. సో అందుకే లోపలైతే పెద్దగా ఏమి ఉండదు అని అనిపించింది నాకైతే. బట్ బయట నుంచి మాత్రం చాలా బాగుంటది రెడ్ ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ మాత్రం బయటేమి ఉండదు. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా! చైర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా మొఘల్ హిస్టరీ, రెడ్ ఫోర్ట్ హిస్టరీ అలాగే మ్యాజిక్ షో అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు ఎవ్రీడే. అలాగే ఇక్కడ ఈ పాయింట్‌లో మీరు చూస్తున్నారు కదా! ఇది మొత్తం ఆగ్రా ఫోర్ట్ తాలూకా బ్లూ ప్రింట్ ఇది. మీరు లెఫ్ట్ సైడ్ చివర్లో చూసుకుంటే ఫస్ట్ బిల్డింగ్ మోటీ మసీద్ అని అంటారు. అలాగే సెకండ్ అండ్ థర్డ్ బిల్డింగ్ హమ్మం అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఉండేవి అప్పట్లో మొఘల్ రాజుల తాలూకా బాత్రూమ్స్ అయితే. ఈ 3 బిల్డింగ్స్ పక్కన అయితే ఉన్నది దివాన్-ఐ-ఖాస్ అయితే ఉంది ఫస్ట్‌ది. సెకండ్‌ది ఖాస్ మహల్ అలాగే రంగ్ మహల్ అయితే ఉంది. మోతీ మసీద్ పక్క నుంచి వచ్చినప్పుడు మనకి ఈ బిల్డింగ్ అయితే వస్తది. సో దీన్ని సావన్ పెవిలియన్ అని అంటూ ఉంటారు. ఈ బిల్డింగ్ మొత్తం పాలరాయితోనే డిజైన్ చేయబడింది. మీకిప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా! సో దీన్నైతే జఫర్ మహల్ అని అంటారు. ఒకప్పుడు దీన్ని చుట్టూ వాటర్ అయితే ఉండేదంట. సో వాటర్ మధ్యలో అయితే ఈ జఫర్ మహల్ అనేది ఉండేదంట అప్పట్లో. అలాగే మీకు రైట్ సైడ్‌లో చివరన కనిపిస్తుంది కదా! సో దాన్నైతే బదౌన్ పెవిలియన్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ అవి. మొఘల్ రాజులు కట్టించుకున్న బిల్డింగ్స్ అయితే కూల్చేసి వాళ్ళైతే బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్నారు బిల్డింగ్స్ అయితే అవి. ఇప్పుడైతే నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను. మోటీ మసీద్ దగ్గరికైతే వచ్చేసాను. సో ఇక్కడ మీకు 3 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఎదురుగా అదైతే ఫస్ట్‌ది దివాన్-ఐ-ఖాసు, మధ్యలో ఉన్న బిల్డింగు ఖాస్ మహల్, చివరున్నది రంగ్ మహల్. సో దివాన్-ఐ-ఖాసు, ఖాస్ మహల్ అయితే చాలా అందంగా ఉండేవంట అప్పట్లో. సో ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు. బ్రిటిషర్స్ గాని డ్యామేజ్ చేయకపోయి ఉంటే ఇంకా బాగుండేదని వాళ్ళు చెప్తున్నారు.
అలాగే రైట్ సైడ్‌లో ఉన్న మోతీ మసీదు షాజహాన్ యొక్క వారసుడైన ఔరంగజేబు కోసం 1659లో నిర్మించారు. ఇది కూడా తెల్ల పాలరాయితోనే నిర్మించారు. అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసి దివానా-ఐ-ఖాస్ అని అంటూ ఉంటారు. అంటే ప్రైవేట్ ఆడియన్స్ కోసం, అంటే మంత్రులు, ఆఫీస్ మీటింగ్స్ కోసం యూజ్ చేసేది ఇది. ఇది మొత్తం కూడా పాలరాయితోనే డిజైన్ చేశారు. అలాగే మీరు ఇక్కడ స్తంభాల మీద చూసినట్టయితే పూల చిత్రాలతో అయితే మొత్తం డిజైన్ అయితే చేయించారు. అలాగే చాలా విలువైన రాయలతో కూడా దీన్ని అలంకరించారని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక రైట్ సైడ్‌లో మీకు పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. సో, అప్పట్లో దివానా-ఐ-ఖాస్ అనేది అలా ఉండేది. ఈ దివానా-ఐ-ఖాస్ పక్కన ఖాస్ మహల్ ఉంటుంది. ఖాస్ మహల్ పక్కన రంగ్ మహల్ అనేది ఉంటుంది. ఈ రంగ్ మహల్ బిల్డింగ్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా అప్పట్లో ఉండే రాజుల తాలూకు భార్యలు ఈ బిల్డింగ్‌లో అయితే ఉండేవారు. ప్యాలెస్ ఆఫ్ కలర్స్ అని కూడా అనేవారు రంగ్ మహల్‌ని. అలాగే ఈ రంగ్ మహల్‌కి స్ట్రెయిట్‌గా వెళ్ళి బ్యాక్ సైడ్‌కి వెళ్తే ముంతాజ్ మహల్ అయితే వస్తది. సో, ఇప్పుడైతే నేను అక్కడికైతే వెళ్ళబోతున్నాను. యాక్చువల్‌గా ఈ ముంతాజ్ మహల్ అనేది మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ గారి భార్య అర్జుమంద్ బాను బేగం గారి కోసం కట్టించారు షాజహాన్ గారు. సో, ఫైనల్‌గా రెడ్ ఫోర్ట్ అయితే చాలా బావుంది. మొఘల్ బిల్డింగ్స్ గానీ, ఆర్కిటెక్చర్ అలాగే మ్యూజియంస్ చాలా బావున్నాయి. సో, నాకైతే రెడ్ ఫోర్ట్ అయితే చాలా నచ్చింది. ఆగ్రా ఫోర్ట్‌తో పోలిస్తే రెడ్ ఫోర్ట్ 2.5 టైమ్స్ పెద్దది ఏరియా విషయంలో. సో, చాలా అంటే చాలా పెద్దది రెడ్ ఫోర్ట్. అండ్ ఖచ్చితంగా ఢిల్లీలో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు రెడ్ ఫోర్ట్ కూడా. ప్రెజెంట్ అయితే నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాను. ప్రెజెంట్ నేను నౌబత్ ఖానా దగ్గరకొచ్చేసాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! సో, అది దివానా-ఐ-ఆమ్ అది. ప్రెజెంట్ టైమ్ వచ్చేసి 5:30 అయిపోతుంది. సో, నౌబత్ ఖానా తాలూకా లుక్ అయితే ఇలా ఉంటది. సో, చాలా బావుంది నౌబత్ ఖానా అనేది. సో, ఆల్రెడీ మీకు ఇందాక మొదట చెప్పాను. ఇక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉండేవారు రాజులు కాలంలో అప్పట్లో. టుమారో నేను ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నానో చెప్తాను చూడండి. లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, అక్షర్ధామ్ టెంపుల్‌కి అయితే విజిట్ చేయబోతున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తే నౌబత్ ఖానా తాలూకా మళ్ళీ ఫ్రంట్ సైడ్‌కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే స్వతంత్ర సంగ్రామ్ మ్యూజియం అయితే ఉంది. సో, అదైతే నేను విజిట్ చేయలేదు. ఇప్పుడైతే నేను వెళ్ళబోతున్నాను. సో, టైం ఇంకా ఉంది ఒక హాఫ్ అన్ అవర్ కాబట్టి. సో, ఫొటోస్ అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఫొటోస్ ఇవి. ఈ మ్యూజియంలో ఉన్న ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత నేనైతే చాలా సేపు బాధపడ్డాను. అలాగే బ్రిటిషర్స్ మన ఇండియన్స్ మీద చేసిన కొన్ని క్రూరమైన పనుల తాలూకు ఫొటోస్ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. కొన్నిటికి ఫొటోస్ తీయడానికైతే పర్మిషన్ ఇవ్వలేదు మ్యూజియంలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. అలాగే మొఘల్ రాజులు యూజ్ చేసిన డ్రెసెస్, యుద్ధ సామాగ్రి ఇలా కొన్ని ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. సో, ఫైనల్‌గా అయితే రెడ్ ఫోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, రిటర్న్ అయితే నేను వెళ్ళిపోతున్నాను. స్టార్టింగ్‌లో నేను ఫారినర్స్ టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువైందని అన్నాను కదా! సో, ఎందుకలా అన్నానంటే నేను తీసుకున్న డార్మెటరీ రూమ్‌లో ఒక ఫారినర్ అబ్బాయి కూడా డార్మెటరీ రూమ్ తీసుకున్నాడు. సో, నేనైతే అడిగాను ఇండియా ట్రిప్ ఎలా ఉంది అని. సో, తనైతే ఇండియా అయితే చాలా బావుంది. బట్ అన్ని ప్లేసెస్ విజిట్ చేయలేకపోతున్నాను. 2, 3 ప్లేసెసే విజిట్ చేయగలిగాను. ఎందుకంటే మనీ అయితే మొత్తం అయిపోయింది అని చెప్పాడు. అప్పుడు నేను అందరిలాగే ఇలా అన్నాను. సో, బేసిక్‌గా ఫారినర్స్‌కి ఇక్కడ ఇండియాలో కరెన్సీ అయితే ఎక్కువ ఉంటది కదా! అని అయితే అన్నాను. అప్పుడు తను నిజమే గానీ ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి క్యాబ్స్‌కి, రూమ్స్‌కి, ఫుడ్ విషయంలో ప్రతి దాంట్లో కూడా ఎక్కువ మనీ అయితే తీసుకుంటున్నారని చెప్పాడు. అందుకు ఫారెన్ నుంచి వచ్చిన ట్రావెలర్స్‌కి ముఖ్యంగా బడ్జెట్ లెవెల్‌లో ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళకి టికెట్స్ విషయంలో చాలా ఎక్కువ కాస్ట్స్ ఉంటున్నాయని, అందుకే డార్మిటరీ రూమ్‌లో ఉంటున్నానని బాధపడుతూ చెప్పాడు. సో, ఆ క్షణం నాకైతే డబ్బున్న ఫారెన్ ట్రావెలర్స్‌కి అయితే పర్లేదు గానీ, బడ్జెట్ ట్రావెలర్స్‌కి కొంచెం ఎక్కువ కాస్ట్ పెడుతున్నారని నాకైతే అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. మొత్తానికి ఫైనల్‌గా ఢిల్లీలో ఈరోజైతే 4 ప్లేసెస్ కవర్ చేశాను. గురుద్వారా బంగ్లా సాహిబ్ టెంపుల్, ఇండియా గేట్, జంతర్ మంతర్, రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ వీడియోస్‌లో నేను లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, అక్షర్ధామ్ టెంపుల్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. టైం అయితే ఇప్పుడు ఆల్రెడీ 6 అయిపోతుంది. నిన్న ఢిల్లీలో 7:45కి చీకటి పడింది. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను నార్త్ సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైము. సో, అదే మన సౌత్ సైడ్ అయితే 6:45కే చీకటి పడిపోతది మే మంత్‌లో అయితే.